is highly advised. విజయనగరంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్పాట్లోనే 4 వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. అతివేగంగా రోడ్డుపై ఉన్న ఇద్దరిని ఢీకొట్టి అతివేగంగా వెళ్తూ రోడ్డుపై ఉన్న ఇద్దరిని ఢీకొట్టిన తర్వాత కంట్రోల్ తప్పి కారు ఆగి ఉన్న ఒక లారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం వైపు వెళ్తున్న కారుగా గుర్తించారు. ఇటు పెరంపురం జంక్షన్ దగ్గర ఒక టీ షాప్ దగ్గర రోడ్డు పైన 2 వ్యక్తులు రోడ్డు క్రాస్ చేస్తున్న సమయంలో ఆ ఇద్దరిని ఢీకొని దాని తర్వాత కంట్రోల్ తప్పి ఆ పక్కనే పార్క్ చేస్తున్న ఒక లారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. ఆ ఇద్దరిని ఢీకొని అదుపు చేయలేకే ఆగి ఉన్న ఒక లారీని ఢీకొట్టింది కారులో ఉన్న 2 అలాగే రోడ్డుపై ఉన్న 2 స్పాట్లోనే చనిపోయారు. మృతుల పేర్లు కరుణాకరన్ శ్రీనివాస్, అలాగే కె సింహాచలం, అలాగే సామంతుల రమేష్. మరొక వ్యక్తి ప్రస్తుతానికి తీవ్రంగా గాయపడి ఉన్నాడు. అతని పరిస్థితి విషమంగా ఉంది. అతన్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించిన విజువల్స్ని మనం చూస్తున్నాం. ఒక మారుతి సియాస్ కార్, ఆ కారు పూర్తిగా ముందు భాగం అంతా కూడా ధ్వంసం అయిపోయింది. ఆగి ఉన్న లారీ అది. పోలీసులు కానీ సహాయక బృందం అక్కడికి చేరుకున్న విజువల్స్ని మనం చూస్తున్నాం. పోలీసులు పరిశీలించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ కార్ని ఒక క్రేన్ ద్వారా బయటికి తీసే ప్రయత్నం చేశారు. దానికి సంబంధించిన విజువల్ని మనం చూస్తున్నాం. ఒక మారుతి సుజుకీకి సంబంధించిన సియాస్ కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసం అయిపోయింది. ముందు 2 సీట్లు కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయి పెరంపురం జంక్షన్, ఆ లారీ వెనుకల మనం చూస్తే ఒక టీ షాప్ కూడా కనిపిస్తుంది. ఆ విజువల్స్లో చూడొచ్చు ఎంతగా నుజ్జు అయిపోయిందో ఆ కారు ముందు భాగము. ఆ క్రేన్ సహాయంతో దాన్ని పక్కకు జరిపే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఆ ముందున్న 2 చక్రాలు కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తం మీద తీవ్ర విషాదం అని చెప్పొచ్చు. 2 వ్యక్తులు రోడ్డు క్రాస్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా అతి వేగంగా వచ్చి ఆ ఇద్దరిని ఢీకొని దాని తర్వాత కంట్రోల్ తప్పి అక్కడ కనిపిస్తున్న ఒక లారీ ఏదైతే ఒక టస్కర్ ఉందో ఆ టస్కర్ని ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. ఒకసారిగా ఆ పరిసర ప్రాంతాల్లో అంతా విషాద ఛాయలు నెలకొని ఉన్నాయి. దీనికి సంబంధించిన విజువల్ని మనం చూస్తున్నాము. ఆ సీసీటీవీ ఫుటేజ్ కూడా వచ్చింది. ఆ సీసీటీవీ ఫుటేజ్లో మనం చూడొచ్చు ఆ సంఘటన ఎలా చోటు చేసుకుందని. 2 వ్యక్తులు ఆ లారీ చూడొచ్చు. ఎగ్జాక్ట్లీ యూ వాచింగ్ హైలీ డిస్టర్బింగ్ విజువల్స్. వ్యూవర్స్ డిస్క్రిషన్ ఈస్ హైలీ అడ్వైజ్డ్. You're watching highly disturbing visuals. Viewers discretion is highly advised. ఆ లారీల పక్కన ఒక 3 వ్యక్తులు నిల్చొని ఉన్నారు. ఆ నిల్చొనున్న సమయంలోనే ఆ కారు ఒక్కసారిగా మరి ఆ పక్కన రోడ్ అంతా కూడా ఖాళీగానే కనిపిస్తుంది. అయినా కూడా వాళ్ళని ఒక్కసారిగా ఢీకొట్టడంతో గాల్లో ఎగిరి పడిపోయారు. ఒక 10 ఫీట్లు మనుషులు ఎగిరి పడిపోయారు. అలాగే ముందున్న లారీని కూడా ఆ కారు ఢీకొట్టింది. దానికి సంబంధించిన విజువల్స్ని మనం చూస్తున్నాం. ఎంత దారుణంగా ఈ యాక్సిడెంట్ జరిగిందో చూడొచ్చు. అతి వేగమే అవుట్ ఆఫ్ ద కంట్రోల్ వెళ్ళడం వల్లనే సోమవారం అర్ధరాత్రి పూట ఇటు తెల్లవారుజామున అని చెప్పొచ్చు. ఒక రకంగా తెల్లవారుజామున కొంత చీకటి పడుతున్న సమయంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. విజువల్స్ చూస్తేనే ఒళ్ళు గగుళ్ళు పుట్టేంతగా ఉంది. ఆ విజువల్ చూస్తేనే అంత హై స్పీడ్లో మరి మద్యం సేవించున్నారా డ్రైవింగ్ చేస్తున్నవారు, లేకపోతే నిద్ర లేక ఈ యాక్సిడెంట్ అయిందా తెలియదు. కానీ మొత్తానికైతే అక్కడున్న వ్యక్తుల ప్రాణాలు కోల్పోయారు. ఆ కారులో డ్రైవ్ చేస్తున్న వాళ్ళు, అలాగే ముందు సీట్లో కూర్చున్న ఇంకొక వ్యక్తి, వీళ్ళందరూ కూడా స్పాట్లోనే ఎక్కడికక్కడే చనిపోయారు. ఒక విషాద సంఘటన అని చెప్పొచ్చు, ఒక దారుణమైన సంఘటన అని చెప్పొచ్చు. చూస్తేనే ఒళ్ళు గగుళ్ళు పడుతుంది అన్నట్టుగా ఉన్నాయి ఆ విజువల్స్ని చూస్తే. భయానకంగా ఉన్నాయి ఆ విజువల్స్. దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి రాజేష్ ఉన్నారు. రాజేష్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాజేష్, చెప్పండి, అసలు ఆ ఇన్సిడెంట్కి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్, ఆ వీడియోస్ చూస్తేనే అలాగే ఆ కారు విజువల్స్ చూసినా కూడా ఎంతో భయానకంగా ఉన్నాయి. ఏంటి, ఎలా జరిగింది ఈ యాక్సిడెంటు? ఇప్పుడు ఎవరైనా దాంట్లో తీవ్రంగా గాయపడ్డ వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? ఏంటి, స్థానికులు ఏం చెప్తున్నారు? ఈరోజు విజయనగరం జిల్లా పోస్పట్ల మండలం పేరంపురం సమీపంలో నేషనల్ హైవే 16 పైన ఘోర రోడ్డు ప్రమాదం అయితే జరిగింది. ఈ ప్రమాదంలో చూడొచ్చు చాలా దారుణంగా అక్కడ వచ్చిన చాలా స్పీడ్గా ఇక్కడ ఉండడం స్థానికులకి ఒకటే చెప్తున్నారు. ఆ కారు మితిమీరిన వేగంతో రావడంతోనే ఎంత ప్రమాదం జరిగిందని చెప్తున్నారు. ఏమీ తెలియలో ఉంటే అక్కడ ఉన్నటువంటి 4
రోడ్డు క్రాస్ చేస్తున్నారు. అందులో ఇద్దరు కరెక్ట్ గా ఈ స్పీడ్ కి దొరికేసరికి వాళ్ళు చూడొచ్చు ఒక బంతిల్లో ఎగిరిపోయినటువంటి దృశ్యాలు అయితే ఉన్నాయి. ఇప్పుడే మీరు చెప్పారు హైలీ అడ్వైజ్ డిస్టర్బెన్స్ విజువల్స్ అని, ఖచ్చితంగా అలాగనే కనిపిస్తున్నాయి. ఎవరు కూడా దీన్ని చూడలేనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కారు కూడా పూర్తిగా నుజ్జునుజ్జైనటువంటి పరిస్థితి. శ్రీకాకుళం నుండి విశాఖపట్నం వైపు వెళ్తున్నటువంటి ఈ కారు ప్రమాదానికి గురైనట్టయితే చెప్తా ఉన్నారు. అప్పటికే స్థానికంగా ఉన్నటువంటి సిఐ అలాగే జిల్లా ఎస్పీ కూడా ఆ స్పాట్ కి చేరుకుని వెంటనే సహాయక చర్యలు కూడా అందించారు. కానీ ఆ కారులో ఉన్నటువంటి వ్యక్తులు అయితే ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు. అలాగే ఎవరైతే ఇక్కడ ఆ పాదచారిలో రోడ్డు క్రాస్ చేస్తున్నారో వాళ్ళు కూడా అక్కడికక్కడే చనిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే చెప్తా ఉన్నారు రోడ్డు అక్కడ నుంచి హాస్పిటల్ తరలించే తరుణంలోనే చనిపోయారంటూ కూడా మరోవైపు చెప్తా ఉన్నారు. చూస్తే ఆ కారు ఏపీ 39MU 3322 నెంబర్ గా అయితే చెప్తా ఉన్నారు. అయితే ఈ కారు ప్రమాదం కేవలంగా అతి వేగంతోనే వస్తుందంటూ చెప్తున్నారు. అదేవిధంగా ఆ కారులో చూస్తే శ్రీనివాసరావు అనే ఒక కాంట్రాక్టర్ ఉన్నారు. ఆ కాంట్రాక్టర్ ఒప్పందాల కోసం అక్కడికి శ్రీకాకుళం వెళ్ళి అక్కడి నుంచి ఉత్సవ తరుణంలోనే జరిగే ఈ ఇంతటి ప్రమాదం జరిగిందని చెప్తున్నారు. ఆ కారులో ఒక కాంట్రాక్టర్, ఒక లాయరు, దాంతో పాటు ఉన్నటువంటి బృందం కూడా అందులోనే ఉన్నారు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అమరావతి చెందినటువంటి వ్యక్తులు ఉన్నారు, విశాఖ చెందినటువంటి వ్యక్తులు ఉన్నారు, అలాగే బొబ్బులి చెందినటువంటి ఓ వ్యక్తి కూడా గాయాలతో మృత్యువుతో పోరాడుతున్నారంటూ కూడా మరోవైపు చెప్తూ ఉన్నారు. ఈ దీనిలో సుమారుగా చూసుకుంటే నలుగురు అయితే అక్కడికక్కడ మృతి చెందినట్టయితే సమాచారం అయితే వస్తుంది. అందులో ఆ మృతులు చూసుకుంటే కె సింహాచలం, సామంతుల రమేష్, అలాగే శ్రీనివాసు. ప్రస్తుతానికి వీళ్ళ ముగ్గురు పేర్లు అయితే పోలీసులు అయితే వెల్లడించారు. ఇంకా ఇటువంటి ప్రమాదం చూస్తూ ఉంటే కేవలంగా అర్ధరాత్రి వేళలో 9:30, 10 ఆ ప్రాంతంలో ఈ యొక్క యాక్సిడెంట్ అయితే జరిగినట్టయితే చెప్తూ ఉన్నారు. చూస్తుంటే అక్కడ టీ స్టాల్ ఏదైతే ఉందో టీ స్టాల్ దగ్గరికి అక్కడ ఆగి ఉన్నటువంటి ఒక కంటైనర్ చూస్తే ఆ కంటైనర్ కు ఆగి ఉన్నటువంటి దానికి వచ్చి కారు ఢీకొన్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. కంట్రోల్ తప్పిందా, అదుపు తప్పిందా, లేదా అక్కడ సమయానికి బ్రేకులు పనిచేయలేదా, అసలు ఏం జరిగిందో తెలియదు. కానీ పూర్తిగా ఈ రోజు నలుగురు కూడా తిరిగిరాయ లోకానికి వెళ్ళిపోవడంతో ఆ కుటుంబ సభ్యులు కూడా కన్నీరు మున్నీరవుతున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఎప్పటికే పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రి కూడా తరలించామంటూ వైపు అధికారికంగా పోలీసులు కూడా చెప్తూ వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఆ స్పాట్ లో ఉన్నటువంటి ఏవైతే ఆ కారు తాలూకా శకలాలు కానీ అక్కడ ఉన్నటువంటివి ఏవి కూడా లేకుండా వెంటనే యుద్ధ ప్రాతిపదికన అంతా కూడా క్లియర్ చేసిన పరిస్థితి. ఎందుకంటే వస్తున్నటువంటి నేషనల్ హైవేలో ఎన్నో వెహికల్ అయితే వస్తూ ఉంటాయి. ఎక్కడ కూడా ఎటువంటి ఎవరికి అవాంతరాలు కానీ ఎటువంటి ఇబ్బందులు కూడా జరగకూడదని అక్కడ ఉన్నటువంటి పోలీసు బృందాలు కావచ్చు, అక్కడ జిల్లా అధికారి యంత్రాంగం కావచ్చు, స్పాట్ కి వెంటనే చేరుకుని అక్కడి నుంచి అక్కడ ఏమీ లేకుండా కూడా క్లియర్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కళ్యాణ్ ఇటువంటి ఘటన అందరినీ తీవ్రంగా కలిసివేసిన పరిస్థితి కనిపిస్తుంది. కళ్యాణ్ రైట్ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఆ విజువల్స్లో మనం చూడొచ్చు, ఒక 3 లేన్ రోడ్ కనిపిస్తుంది. అక్కడ చాలా క్లియర్గా 3 వెహికల్స్ వెళ్ళేంత వెడల్పు ఉన్న రోడ్డుగా కనిపిస్తుంది. మరి ఆ కారు వచ్చిన సమయంలో కార్కి పక్కన ఎలాంటి వెహికల్స్ కూడా లేవు. అది ఫస్ట్, సెకండ్ ఈ 2 లేన్స్ని కూడా వదిలేసి థర్డ్ లేన్లో పార్క్ చేస్తున్న వ్యక్తులు, థర్డ్ లేన్లో పార్క్ చేస్తున్న లారీనే మరి ఎందుకు ఢీకొంది? నిద్రమత్తులో డ్రైవర్ నడుపుతున్నాడా, మద్యం సేవించి నడుపుతున్నాడా, మత్తు మందులో ఏమన్నా నడుపుతున్నాడా? మొత్తానికైతే ఆ 2 లేన్స్ మనము కింద బాక్స్లో మనం చూడొచ్చు ఎంత వెడల్పుగా రోడ్డు కనిపిస్తుంది అనేది. అంత వెడల్పుగా, అంత ఫ్రీగా ఆ వెహికల్ వచ్చిన సమయంలో ముందుగా ఒక బస్సో లారీ వెళ్ళిపోయింది. దాని తర్వాత మనం చూడొచ్చు సీసీటీవీ ఫుటేజ్లో. దాని తర్వాత ఈ వెహికల్ వచ్చింది. కానీ పక్కన 2 లేన్స్ అంటే ఆ ఫాస్ట్ మూవింగ్ లేన్స్ ఏవైతుందో ఆ లేన్స్లో ఎలాంటి వెహికల్స్ లేవు. ఆ వెహికల్స్ లేకపోయినా కూడా మరి ఓ రోడ్డుకి ఒక పక్కగా ఉన్న ఈ వ్యక్తులని అలాగే ఆ కంటైనర్ లారీని మాత్రమే ఎలా ఢీకొంది? మొత్తం మీద కొంత విషాద సంఘటన అని చెప్పాలి ఒక రకంగా. ఏ రకంగా అంటే ఇటు మద్యం మత్తులో ఉన్నా, నిద్ర మత్తులో ఉన్నా కానీ 4 ప్రాణాలు అయితే కోల్పోయారు. ఇటు కరుణాకరం, శ్రీనివాస్ కాంట్రాక్టర్, అలాగే కె సింహాచలం, మరోపక్కన సామంతుల రమేష్, ఇలా ఈ 4 కూడా అక్కడికక్కడే చనిపోయారు. మరొక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ప్రస్తుతానికి తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తుంది. అతన్ని విజయనగరం హాస్పిటల్కి హుటాహుటిన అతన్ని తీసుకెళ్ళినట్టు తెలుస్తుంది. మొత్తం మీద ఓవరాల్గా ఇన్సిడెంట్ వల్ల ఒక్కసారిగా షాకింగ్ వేవ్స్ విజయనగరం అలాగే విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో షాకింగ్ వేవ్స్ అని చెప్పొచ్చు. ఆ సీసీటీవీ ఫుటేజ్కి సంబంధించిన విజువల్ని చూస్తేనే ఎంతో భయానకంగా ఉన్నాయి. మనుషులు బంతుల్లాగా, ఇటు మా ప్రతినిధి రాజేష్ చెప్పినట్టు మనుషులు ఒక బంతులులాగా ఎగిరి పడిపోయారు. అంత స్పీడ్లో
ఆ మారుతి సియాస్ కార్ వల్ల మొత్తానికైతే ఈ దారుణమైన ఘటన చోటు చేసుకుంది. సర్వీస్ రోడ్ అలాగే ఇంకొక వెహికల్ కూడా కనిపిస్తుంది. 2 లారీస్కి మధ్యలో ఆ వ్యక్తులు నిల్చొని మాట్లాడుతున్నారు. మరి వాళ్ళు ఏదైనా పికప్ కోసం వెయిట్ చేస్తున్నారా, లేకపోతే ఆ లారీలకు సంబంధించిన వ్యక్తుల బ్యాగులు వేసుకొని నిల్చున్నట్టు కనిపిస్తుంది. సో 3 వ్యక్తులు ఉన్నారు. 3 వ్యక్తులని ఢీకొట్టడంతో అక్కడ స్పాట్లోనే రోడ్డు మీద నిల్చున్న వ్యక్తులు 2 స్పాట్లోనే చనిపోయారు. కార్లో ఉన్న వ్యక్తులు కూడా ఒక 2 చనిపోయారు. డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి అలాగే ప్యాసింజర్ సీట్లో ఉన్న వ్యక్తి. ఒక విషాద సంఘటన అని చెప్పొచ్చు. కింద బాక్స్లో చూస్తున్న విజువల్లో మనం చూస్తే కనుక కార్ ముందు భాగం పూర్తిగా డ్యామేజ్ అయిపోయిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. అసలు బానెట్ అనేది, ఇంజన్ అనేది కూడా పూర్తిగా క్రష్ అయిపోయినాయి. అలాగే ఫ్రంట్ సీట్స్, విండ్ షీల్డ్ ఇవన్నీ కూడా క్రష్ అయిపోయిన విజువల్ని మనం చూస్తున్నాం. సో ఓవరాల్గా ఒక క్రేన్ని తీసుకొచ్చి దాన్ని మూవ్ చేసే పరిస్థితి అంటే అర్థం చేసుకోండి ఎంతగా డ్యామేజ్ అయిందో. అలాగే ఆ వ్యక్తులను కూడా దాంట్లోంచి తీయడానికి కొంత సమయం పట్టింది అంటూ కూడా చెప్పుకొస్తున్నారు. హుటాహుటిన అక్కడ పోలీస్ అధికారులు కానీ అక్కడ అధికారులందరూ కూడా హుటాహుటిన అక్కడ చేరుకొని ఆ వెహికల్ని రిమూవ్ చేసే ప్రయత్నం చేస్తున్న విజువల్స్ని మనం చూస్తున్నాం. అలాగే సీసీటీవీ ఫుటేజ్ చూస్తే కనుక ఒళ్ళు గగ్గుళ్ళు పుట్టేంతగా భయానకంగా ఉన్న విజువల్ అని చెప్పొచ్చు. సో దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? ఈ యాక్సిడెంట్కి గల కారణం ఏమై ఉండొచ్చు? ఆ వ్యక్తి నిద్ర మత్తులో ఉన్నాడని మీరు భావిస్తున్నారా, లేకపోతే మద్యం మత్తులో ఉన్నాడని భావిస్తున్నారా? 2 ఫాస్ట్ మూవింగ్ లేన్స్ ఉన్నా కూడా ఆ లేన్స్లో ట్రావెల్ చేయకుండా హై స్పీడ్స్లో ఇటు లెఫ్ట్ కార్నర్ లేన్లోకి ఎలా వచ్చింది వెహికల్? అంటే నడుపుతున్న సమయంలో నిద్ర మత్తులో ఏమైనా ఉన్నాడా? బికాస్ సోమవారం తెల్లవారు జామున ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ సమయానికి మరి నిద్ర లేకపోతే మద్య మత్తులో ఏమైనా ఉన్నారా? ఆ కారులో ఉన్న వ్యక్తులు ఒకరితో ఒకరు సంభాషణ, ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ హై స్పీడ్స్లో ఉన్నామని మర్చిపోయారా? ఒక్క ఫ్యూ సెకండ్స్ మర్చిపోయినా కూడా దాని కాస్ట్ ఇప్పుడు ప్రస్తుతానికి 4 ప్రాణాలని కోల్పోయారు. సో మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి మీరేమనుకుంటున్నారు? ఈ సీరియస్ యాక్సిడెంట్స్, ఇలాంటి యాక్సిడెంట్ అవ్వకుండా జరగడానికి ఏం చేయాలి ప్రభుత్వాలు అన్న దానిపై మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision Care makes it possible. The Center for Robotic Surgery at AINU. Bringing the industry expertise to the classroom. KL deemed to be university.